హలో ఫ్రెండ్స్. సంక్రాంతి ఫెస్టివల్కు 3 సినిమాలు అయితే రిలీజ్ అయినాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. ఇంకా డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? గేమ్ చేంజర్ ఎంత నష్టం తీసుకురాబోతుంది? గేమ్ చేంజర్ మీద భారీ కుట్ర జరిగిందా? నెగిటివ్ ప్రచారం వెనుక ఆ హీరోలు ఉన్నారా? డాకు మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్ లో తమన్ కొన్ని కీలకమైన మాటలు మాట్లాడడం జరిగింది. ఎమోషనల్ గా కూడా అవడం జరిగింది. ఆ ఎమోషనల్ కు చిరంజీవి ట్వీట్ వల్ల సోషల్ మీడియాలో పాజిటివ్ నెగిటివ్ ట్రోలింగ్ అనేది భయంకరంగా స్ప్రెడ్ అవుతూనే ఉంది. ఫస్ట్ ఈ నెగిటివిటీ ప్రచారం అనేది, ఒక సినిమాను దెబ్బగొట్టే నెగిటివ్ ప్రచారం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. డాకు మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్ అయితే జరిగింది. కోహినూర్ ఐటీసీ కోహినూర్ హోటల్లో అయితే తమన్ కొన్ని కీలకమైన మాటలు అయితే మాట్లాడడం జరిగింది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయిన మొదటి రోజే నెగిటివ్ ప్రచారం అనేది ఘోరంగా జరుగుతుంది. దానివల్ల సినిమా దెబ్బతింటుంది. ఆ నెగిటివ్ ప్రచారం వల్లనే, పనిగట్టుకొని చేయడం వల్లనే గేమ్ చేంజర్ అనేది భారీ లాస్ అయితే తీసుకొచ్చింది. సక్సెస్ సెలబ్రేషన్ కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం అని గేమ్ చేంజర్ ఉద్దేశించి మాట్లాడా, ఇంకో సినిమా గురించి మాట్లాడా అనేది తెలియదు. కానీ చిరంజీవి ఎప్పుడైతే తమన్ మాటలకు రియాక్ట్ అయి రీట్వీట్ చేశాడో అప్పటి నుంచి సోషల్ మీడియాలో మాత్రం దుమ్ములేసిపోయే ట్రోల్స్ మాత్రం ఒక రేంజ్లో జరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్ ఎక్కడ జరిగింది ఈ ట్రోల్, ఎవరు స్టార్ట్ చేశారంటే, నాకు తెలిసినంత వరకు గతంలో ఇంకెప్పుడైనా జరిగి ఉండొచ్చేమో. ఒకప్పుడు చిరంజీవి బాలకృష్ణ ఫ్యాన్ వార్ అంటే ఓన్లీ థియేటర్లోనే ఉండేది. గరానా మౌడు, రౌడీ ఇన్స్పెక్టర్ నుంచి థియేటర్లో మీ సినిమా ఎక్కువ రోజుల, మా సినిమా ఎక్కువ రోజులు ఆడిందా, ఎవరు రికార్డు ఏంట అనేది అప్పుడు థియేటర్లు ఓన్లీ ఆన్ ఫీల్డ్లో ఉండేది. కానీ ప్రజెంట్ ఆఫ్లైన్లో మాత్రం మహా యుద్ధమే జరుగుతుంది. స్టార్ హీరోల ఫ్యాన్ వార్ అయితే నాకు తెలిసినంత వరకు స్టేట్గా ఒక సినిమాను దెబ్బ కొట్టాలని ప్రచారం ఎక్కడ జరిగిందంటే, ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు 2019లో వచ్చినాయి. అప్పుడు ఆ సినిమా మీద నాగబాబు, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు జబర్దస్త్ స్కిట్ లాగా ఎన్ని వీడియోలు తీసి ఎంత నెగిటివ్ ప్రచారం చేశాడో మీకు ఇప్పటికీ ఆ వీడియోలు ఉంటాయి, చాలా మంది చూసుకోవచ్చు. ట్వీట్లు కూడా, నీ బయోపిక్ ఎవరు చూడడు, నీ బయోపిక్ నువ్వు చూసుకోవాల్సిందే, నీ బయోపిక్లు ఈ పిక్లు ఆ పిక్లు ఎవడు ఇప్పుడు చూడడు అన్ని భయంకరమైన నెగిటివిటీస్ ప్రచారం అయితే చేసిండు. ఇంకా తర్వాత కొన్ని మూవీ ఆడియో ఫంక్షన్లో నందమూరి బాలకృష్ణ, నాకు లవ్ స్టోరీలు సెట్ అవ్వు, అమ్మాయిల వెంట పడే క్యారెక్టర్లు సెట్ అవ్వు, పెళ్లి చేసుకోవాలి లేకపోతే పిల్లలు కనాలి, కడుపు చేయాలి, ఇలాంటి క్యారెక్టర్లు మాస్ క్యారెక్టర్లు అయితేనే సెట్ అవుతాయి అంటే, దాన్ని కూడా ఒక జబర్దస్త్ కిట్ లాగా నడి రోడ్డు మీద ఒక క్యారెక్టర్ని తీసుకొస్తే, వీడు కడుపు చేస్తాడంటే వీడు కొట్టండి తిట్టండి అని నడి రోడ్డు మీద బాలకృష్ణ క్యారెక్టర్ లాగా విపరీతమైన కొట్టిపించి ఎంత బ్లేమ్ చేసేటట్టు ఆ సినిమాని అయితే భారీ డ్యామేజ్ అయితే అయింది. నాగబాబు అయితే ఘోరంగా ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు మీద అయితే భారీ ట్రోల్స్ చేయడం, నెగిటివిటీ ప్రచారం, కామెడీలు, స్కిట్లు, సినిమాను ఎంత దెబ్బ కొట్టాలో అంత దెబ్బ కొట్టారు. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఇంకా దానివల్ల ఫస్ట్ అయితే నాకు తెలిసి అక్కడే స్టార్ట్ అయింది. ఇప్పటికీ నాగబాబు ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్తే ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు మూవీల మీద నెగిటివ్ ట్వీట్లు, నెగిటివ్ కామెంట్లు, నెగిటివ్ వీడియోలు చాలా వరకు ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. అప్పుడే అక్కడ నుంచే డైరెక్ట్ ఒక స్టార్ హీరో తమ్ముడు ఇంకో స్టార్ హీరో మీద ఇంత డైరెక్ట్ అటాక్, నెగిటివ్ ప్రచారం సినిమా మీద జరగడం అంటే అదే మొదటి టైం. అప్పట్లో బాలకృష్ణ మీద కూడా కామెడీ ట్రోల్స్ అయితే భయంకరంగా స్ప్రెడ్ అయినాయి. ఆ టైంలో అయితే ఇంకెవరు చేయించారో ఎంతనో కానీ భయంకరంగా స్ప్రెడ్ అయినాయి. ఆ క్యారెక్టర్ను డైరెక్ట్ నాగబాబు అయితేనేమో డైరెక్ట్ ఆన్ ఫీల్డ్లోనే దిగి ఒక రేంజ్లో ట్రోల్ చేశాడు. ఇంకా బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు ఎంత ఘోరంగా మాట్లాడిండో. అప్పటి నుంచే ఫ్యాన్ వార్ అనేది డైరెక్ట్ సోషల్ మీడియాలోకి పాకింది. ఇంకా తర్వాత తెలిసిందే, సినిమాలు అయినప్పుడు రకరకాల హీరో సినిమా వచ్చినప్పుడు ఆ హీరో ఫ్యాన్ వార్ అనేది 100% ఉంటుంది. ఇక లేటెస్ట్గా అయితే చిరంజీవి అన్నట్టు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. నువ్వు మొన్న దేవరకు ఏం చేశావు చిరంజీవి గారు, బన్నీ పుష్పకి ఏం చేశావు చిరంజీవి గారు, గతంలో కల్కి మూవీకి నెగిటివ్ జరిగినప్పుడు ఏం చేశావు, ప్రజెంట్ ఇప్పుడు నీ దాకా వచ్చేటాలకే నీకు తెలిసొచ్చిందా, గేమ్ చేంజర్ మీద నెగిటివ్ పడటాలకే తెలిసొచ్చిందా, కలెక్షన్లు డిజాస్టర్ అయ్యేటాలకే తెలిసొచ్చిందా, దేవర మీద మిడ్ నైట్ షోకే ఎంత నెగిటివిటీ, ఆచార్య 2 అని ఎంత ట్రోల్ నడిచింది. సినిమాలో కంటెంట్ ఉంటేనే కదా నిలబడ్డది, కంటెంట్ లేకపోతే యావరేజ్ కంటెంట్ ఉంటే గేమ్ చేంజర్ లాగా డిజాస్టర్ అయ్యేది. సినిమాలో దమ్ముంటే నెగిటివిటీని తట్టుకొని నిలబడ్డది అనే విధంగా ఆ మాటలు అయితే సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. నాకు తెలిసినంత వరకు
పుష్ప మీద జరిగిన నెగిటివ్ ప్రచారం ఇప్పటి వరకు అయితే ఏ సినిమా జరగలే. మెయిన్ మీడియా 5 ఛానల్ కానీ, మహా ఛానల్ కానీ, ఇంకా జనసేన మీడియా ఛానల్ కానీ ఈరోజు 20 తారీఖు ఉంటే 26, 27 తారీఖు నాడు బుక్ మై షోలో గ్రీన్ బుకింగ్ కానివి గ్రీన్గా స్క్రీన్ షాట్ తీసుకొని ఇగో ఈరోజు మొత్తం గ్రీన్ ఒక్క టికెట్ కూడా బుక్ చేయాలని అంత నెగిటివిటీ భయంకరంగా పుష్ప మీద అయితే ట్రోల్ చేయడం జరిగింది. సినిమా బాగలేదు, ఒక దొంగ సినిమా, స్మగ్లర్ సినిమా, ఎన్ని విమర్శలు చేసినా కానీ ఎంత నెగిటివిటీ ఎవ్రీడే 1 వీక్ వరకు 5 ఛానల్ అని డిబేట్లు పెట్టి సినిమాలో ఏం లేదు, టికెట్లని బుక్ దొంగ కలెక్షన్స్, ఫేక్ కలెక్షన్స్ అని చెప్పినా కానీ గంటకు బుక్ మై షోలో 1,00,000 టికెట్లు బుక్ చేయన సినిమా ప్రజెంట్ అయితే వన్ అండ్ ఓన్లీ పుష్ప 2. అలాంటి సినిమాలో సరుకు ఉంది, దమ్ము ఉంది, క్రియేటివ్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి ఎంత నెగిటివిటీ చేసినా కానీ సినిమా ఇండియన్ రికార్డు తిరగరాసింది. ప్రజెంట్ పుష్పతో పోలిస్తే గేమ్ చేంజర్కు అంత నెగిటివిటీ ఏం జరగలేదు. కానీ సినిమాలో అవుట్డేటెడ్ స్టోరీ, రొటీన్ స్టోరీ అయినా కానీ వినయ విధేయ రామ మూవీ లాగా సినిమా ఆడుతుండే ఫెస్టివల్ టైంలో. కానీ ఇది అవుట్డేటెడ్ స్టోరీ, రొటీన్ స్టోరీకి అవుట్డేటెడ్ స్టోరీకి చాలా దూరం ఉంటుంది. అందుకే ఇది అవుట్డేటెడ్ స్టోరీ కాబట్టి ఎంత నెగిటివిటీ చేసినా చేయకున్నా కానీ సినిమాలో కంటెంట్ అనేది జీరో ఉంది. పెద్ద పొలిటికల్ డ్రామా, ఎప్పుడూ అవుట్డేటెడ్ స్టోరీ. మన తెలుగు రాష్ట్రాల్లో నెగిటివిటీ ప్రచారం జరిగితే మన తమిళ్లో ఏమైంది, స్టార్ డైరెక్టర్, మన హిందీలో ఏమైంది, కన్నడలో ఏమైంది, మలయాళంలో ఏమైంది, ఓన్లీ నెగిటివిటీ ప్రచారం వల్ల ఒక సినిమా దెబ్బతింటుంది అంటే 100% నమ్మే పరిస్థితి లేదు. ఎంతో కొంత ఓ 5%, 2% కలెక్షన్స్ డ్రాప్ కావచ్చు, కానీ సినిమా కంటెంట్ ఉంటే దేవరమి అయినా కానీ, పుష్ప అయినా కానీ, గేమ్ చేంజర్ అయినా కానీ, కలికి అయినా కానీ కంటెంట్ ఉంటే ఎంత నెగిటివిటీ చేసినా కానీ సినిమా సత్తా ఉంటే నిలబడుతుంది, 50 రోజులు ఆడుతుంది, రికార్డు కలెక్షన్స్ రాబడతాయి. కల్కికి ప్రతి ఒక్కరు నెగిటివ్ రివ్యూలే ఇచ్చారు. ఎందుకు ఆడింది, ఆ సినిమాలో దమ్ము ఉంది. నెగిటివ్ ప్రచారం వల్ల సినిమా కిల్ అవుతుందంటే ఇది 100% రాంగ్. కానీ ఒకటి మాత్రం బస్లో మాత్రం గేమ్ చేంజర్ హెచ్డి ప్రింట్ వేయడం మాత్రం అది మాత్రం రాంగ్. ఎవరు చేసినా కానీ కేబుల్లో ప్రచారం చేయడం మాత్రం అది దానివల్ల మాత్రం కొంత ఇన్ఫాక్ట్ ఉంటుంది. ఇంకా పుష్ప మూవీ కూడా వారం రోజులకే ఐబొమ్మలో హెచ్డి ప్రింట్ వచ్చేసింది. అయినా కానీ దాన్ని ఎవడు ఆపలే కంటెంట్. ఇంకా చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు, అరే స్మగ్లర్ సినిమాలు చూస్తారా, మంచి మెసేజ్ ఉన్న సినిమా, పొలిటికల్ డ్రామా, రాజ్యాంగం గురించి సినిమాలు చూడాలి కదా, ఈ స్మగ్లర్ సినిమా, దొంగ సినిమాలు ఏం చూస్తారని ఒక లేడీ కూడా మాట్లాడింది. మళ్ళీ అర్జున్ రెడ్డి ఎందుకు చూశారు, మళ్ళీ అదే సన్ ఆఫ్ ఇండియా దేశం కోసం గొప్పగా ఉంటుంది, మళ్ళీ మోహన్ బాబు అది ఎవడు చూడలేదు కదా. మంచు విష్ణుది అస్త్రం అని ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారు, అది ఎవడు చూడలే కదా. కలెక్టర్ గారు అని మోహన్ బాబు సినిమా ఉంటుంది, గొప్ప పాత్ర కలెక్టర్ పాత్ర, దాన్ని ఎవడు దేకలేదు కదా. ఐపీఎస్ పాత్రలు, మెసేజ్ పాత్రలు అనేది కాదు, నువ్వు పెట్టిన డబ్బులకు ఎంటర్టైన్మెంట్ అయినవా లేదా. నీకు ఐపీఎస్ రాజ్యాంగం గురించి తెలుసుకోవాలంటే నీకు గూగుల్లో కూసుకొని లేకపోతే ఓ బుక్ కొనుక్కొని చదువుకోవాలి. సినిమాకి వెళ్ళి నేర్చుకున్నామన్నంత పరిస్థితిలో ఎవ్వడు లేడు. ఎంటర్టైన్మెంట్ ఇది. అర్జున్ రెడ్డి సినిమానే రికార్డు స్థాయి కలెక్షన్ రాబట్టింది. ఒక మెసేజ్ గాంధీ సినిమా తీస్తే ఎవడు దేకడు, గాంధీ గురించి చదువుకుంటాడు, కానీ సినిమాకి వెళ్ళి నేర్చుకోవాలని ఎవడు అనుకోడు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇంకా ఈ విధమైన ట్రోల్స్ అయితే వస్తున్నాయి. ట్రోల్స్ వల్లనే గేమ్ చేంజర్ డిజాస్టర్ అయింది, దాదాపు 120 కోట్ల దాకా లాస్ వచ్చింది అని అంటున్నారు. కానీ చిరంజీవి గారు గతంలోనే పుష్ప మీద అంత నెగిటివిటీ 5 ఛానల్లో, మెయిన్ ఛానల్ యూట్యూబ్లో కాకుండా అంత నెగిటివిటీ ప్రచారం జరుగుతున్నప్పుడు ఒక్క ట్వీట్ వేసినా కానీ ఈరోజు చిరంజీవి ట్వీట్కి అయితే సపోర్ట్ మాత్రం ఒక రేంజ్లో లక్షల్లో ఉంటుంది సపోర్ట్ మాత్రం. ఆ రోజు వేయలేదు, అందుకే చాలా మంది అంటారు నీ దాకా వస్తా కానీ నీకు తెలియలేదా మెగాస్టార్ చిరంజీవి గారు అని కామెంట్లు వేస్తున్నారు. గతంలో కూడా ఒక తోటి హీరో నందమూరి బాలకృష్ణ అంత నెగిటివిటీ ప్రచారం, ఒక జబర్దస్త్ స్కిట్లు వేసి మా ఎన్టీఆర్ కథానాయకుడి మీద అసలు ఎంత ఘోరంగా, ఎంత వల్గర్గా ట్వీట్లు ఇప్పటికి చెక్ చేసుకోవచ్చు. అరే అట్లా ఏదో నా తోటి సమానమైన హీరో నా బాలకృష్ణ, మేము అందరం ఒకటే, అలాంటి నెగిటివ్ ట్వీట్లు ఏదని ఆ రోజు ఒక్కరోజు చిరంజీవి చెప్పినా కానీ ఎంత బ్రహ్మాండమైన నిజంగా మెగాస్టార్ అనిపించుకునేది. కానీ ఆ రోజు ఏమనకుండా, పుష్పకి ఏమనకుండా, దేవరకి ఏమనకుండా ఈరోజు ట్వీట్ చేసేటాలకు చాలా మంది అయితే ఇలా ఫీల్ అవుతున్నారు. ఏది ఏమైనా కానీ నెగిటివ్ ప్రచారం అనేది ఇది పార్ట్ ఆఫ్ ద గేమ్. ప్రతి స్టార్ హీరో సినిమాకు నెగిటివ్ ప్రచారం ఉంటుంది. దాన్ని తట్టుకొని సినిమా నిలబడితేనే ఆ సినిమా కింగ్, లేకపోతే లేదు. ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీలో లేని స్టార్ వార్ అనేది ఉంది. 6 మంది స్టార్లు ఉన్నారు. ఈ సినిమా పోవాలని ఇంకో ఫ్యాన్స్ కోరుకుంటారు, ఇంకో సినిమా పోవాలని ఇంకో ఫ్యాన్ కోరుకుంటారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం అనేది ప్రతి సినిమాకు జరుగుతూనే ఉంది. దాన్ని తట్టుకొని నిలబడి కంటెంట్ ఉంటే నిలబడితే ఆ సినిమా ఎవ్వడు ఆపలేడు. ఒకప్పుడు చిరంజీవి బాలకృష్ణ సినిమా
సినిమా బాగాలేదు థియేటర్లో చెప్తున్నారు, బాగుందంటే ఈ ఫ్యాన్స్ పోయి ఆ సినిమా చూసేది, ఆ ఫ్యాన్స్ పోయి ఈ సినిమా చూసేది. కానీ ప్రజెంట్ అయితే ఎందుకు చూద్దాం లేరా, 4 రోజులు అయితే ఓటీటీలో వస్తుంది, నేనెందుకు చూస్తా అనే స్థాయి ప్రజెంట్ ఉంది. కానీ కంటెంట్ ఉంటే ఎవడు ఎంత నెగిటివ్ చేసినా ఆపలేడు అనేది కొన్ని సినిమా విజయాలు. దేవర, పుష్ప, తర్వాత కల్కి కానీ నిరూపించినవి, సలార్ కానీ ప్రజెంట్ కంటెంట్ లేని దానికి అవార్డు చేయడు. రేపు రంగస్థలం మూవీ ఉంది, కంటెంట్ ఉంది, దాన్ని ఎవడు ఎంత ట్రోల్ చేసినా కానీ దాన్ని ఇరగబడి చూస్తారు. నేనే 2-3 సార్లు చూసిన. అట్లంటే ఓన్లీ గేమ్ చేంజర్ నెగిటివ్ ప్రచారం వల్లనే లాస్ అయింది, 100 కోట్లు లాస్ అయింది, డిజాస్టర్ అయిందంటే గత సినిమాలకు కూడా జరిగింది, ఈ సినిమాలకు జరిగింది. దాంట్లో కంటెంట్ ఉన్నది, దీంట్లో కంటెంట్ లేదు, అంతే డిఫరెంట్. గేమ్ చేంజర్ 100% డిజాస్టర్. ఇంకా లాస్ అయితే దాదాపు 115 నుంచి 120 కోట్ల దాకా లాస్. సంక్రాంతికి వస్తున్నాం, ఆల్రెడీ 60 కోట్ల దాకా ప్రాఫిట్ తీసుకొచ్చింది ఇప్పటి వరకు. అయితే 100 కోట్ల షేర్ మార్క్ కూడా ఈ రోజుతో కంప్లీట్, నిన్నటితోనే అయిపోయిందని మూవీ టీమ్ అంటున్నారు. వెయిటింగ్. ఇంకా డాకు మహారాజ్ ఇంకా 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. క్లియర్ కట్గా ఏరియాల వారి కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ 3 సినిమాల గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రాయండి. ఫస్ట్ మొదలైంది నాగబాబు తోటి నెగిటివ్ ప్రచారం అనేది. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్ గురించి మీరు కామెంట్ రాయండి, ఏమనుకుంటున్నారు అనేది. థ్యాంక్